వీడియోకి కంటిన్యూషన్ అనమాట. కడమ రోజు తీసింది. లంచ్ అయిపోయిన తర్వాత బావగారిని కొంచెం ఆట పెట్టించామన్నమాట. అలా సాంగ్ పాడారు వాళ్ళిద్దరు కలిసి. ఇంకా అదంతా అయిపోయాక మళ్ళీ మేకప్ వేసుకొని సాయంత్రానికి అయితే బోర్ కొడుతుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాము. ఫస్ట్ సినిమాకి వెళ్దామంటే ఎందుకు చూసేసాం అన్ని సినిమాలు అనిపించింది అనమాట. టీవీలోనే చూస్తున్నాం ఈ మధ్య. దగ్గరగా ఇట్లా రామ మందిరంతో సెట్ వేసి ఎగ్జిబిషన్ పెట్టారు అంటే సరే పద ఎలా ఉందో చూద్దాం అనుకొని క్యాజువల్గా వెళ్ళామన్నమాట అందరం కలిసి. ఎంత పకడ్బందీగా కట్టారంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఎవరికి అది కనిపించదు అనమాట. బయట అంతా బాహుబలి సెట్ లాగా ఉంది, లోపలికి వెళ్తే ఇంత బాగుందనమాట. అంటే మనకి సినిమాల్లో చూస్తే కనుక పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉంటాయి కదా, అలా అనిపించింది. ఎందుకంటే ఇంకా మనం అయోధ్య మందిరం చూడలేదు కాబట్టి యాస్టీజ్ ఉందో లేదో చెప్పలేం, కానీ సెట్ వైజ్గా అయితే వర్తబుల్ అనమాట. మనం 100 రూపీస్ టికెట్ పెట్టుకొని లోపలికి వచ్చినా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. లోపలికి రామ మందిరం లోపలికి వెళ్ళేటప్పుడు అంతా కూడా చెప్పులు లేకుండా ఒక సైడ్కి చెప్పులు స్టాండ్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు. ఇక రామ మందిరం రాముడి యొక్క విగ్రహం అయితే అదనమాట. ఇంకా అదొక్క స్టాచ్యూనే పెట్టారు. ఇంకేమైనా దేవుడి విగ్రహాలు పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. బయట పైనంతా చేసిన డెకరేషన్ అయితే ఎంత బాగుందంటే నిజంగా కట్టినంత బాగుందనమాట. ఇంకా బయట నుంచి అయితే వ్యూ ఇదనమాట. ఒక పెద్ద రాజుల భవనం చూసినట్టు అనిపించింది. నిజంగా రామ మందిరం అక్కడ అయోధ్యలో ఇలాగే ఉండేమో తెలియదు కదా. అంత ఆ సెట్ వరకు అయితే అసలు 100కి 100% చాలా బాగుందనమాట. ఇంకా యాస్టీజ్గా పక్కన మనకు ఉండే ఏవైతే గేమ్స్ ఉంటాయో గేమ్స్ కానీ, షాపింగ్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ బాగున్నాయి అనమాట. పిల్లల్ని తట్టుకొని వాటిని దాటుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేయడం అంటే అదే అక్కడ ఎగ్జిబిషన్స్కి వెళ్ళిపోయామన్నమాట. అన్నీ తిరిగాయి ఎక్కే అక్కడ దగ్గరికి వచ్చేసాము. మళ్ళీ వీళ్ళు ఎగ్జిబిషన్ అని అడగకుండా ఉంటారని చెప్పి కొలంబస్ ఉంటుంది కదా, షిప్ అంటే పడవ, కొలంబస్ ఎక్కామన్నమాట. పిల్లల్ని ఒక్కళ్ళని ఎక్కించేంత డేర్ చేయలేదు, అందుకని మేము ఇద్దరం కూడా ఎక్కామన్నమాట. నైన్స్ట్రీని కాబట్టి మా హస్బెండ్ ఆగిపోయారు కింద. ఎంత బాగుంది అంటే ఎగ్జిబిషన్కి వెళ్ళకుండా ఉన్నట్లయితే, ఇది ఎక్కకుండా ఉన్నట్లయితే ఈ పండుగ అంతా చాలా అంటే డల్గా, అంటే ఏదో అలా అయిపోయింది సోసోగా అనిపించేది. ఇలా వెళ్ళడం, ఇది ఎక్కడం, ఇంత బాగా ఎంజాయ్ చేయడము చాలా బాగా నచ్చిందనమాట. ఎప్పుడు వెళ్ళినా అప్పుడు నేను చెప్తున్నా కూడా బ్లెస్ అయిపోతున్నాము. నేను ఎప్పుడు చేతనంతప్పుడు ఎక్కానమాట, మళ్ళీ ఎక్కలేదు. ఒక్కసారి మా ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ జెయింట్ వీల్ ఎక్కాము. మళ్ళీ చాలా అంటే దాదాపు ఒక 10-15 ఇయర్స్ వేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ నేను కూడా కొలంబస్ పిల్లల్ని తీసుకొని ఎక్కాము. చాలా బాగుందనమాట ఎక్స్పీరియన్స్. అది అయిపోయిన వెంటనే నైనశ్రీనేమో నెమల్లో చేతో తిప్పేసిందనమాట. అది ఎక్కమ్మ అంటే కాదు ఇదే ఎక్కుతాను గోల్ చేసింది, కొంచెం భయపడింది కూడాను. ఇక అది అయిపోయిన తర్వాత చేతనేమో ఇలా బోట్ లాంటిది, ఆ బిబిగాడేమో ఇంకొక జంపింగ్ది ఎక్కారనమాట. ఇంకా అలా కంప్లీట్ అయిపోయింది అనమాట మా ఫెస్టివల్. సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.